హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. హైడ్రాకి చట్టబద్ధత కల్పిస్తూ ఈరోజు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆర్డినెన్స్ పై సంతకం చేశారు. హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆర్డినెన్స్ పై సంతకం చేశారు. దీంతో నేటి నుంచి హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. ఇకపై రాజకీయ పరంగా ఎటువంటి విమర్శలు వచ్చినా కూడా దాన్ని తిప్పికొట్టే విధంగా ప్రభుత్వం హైడ్రాకు ఒక చట్టబద్ధతను తీసుకొచ్చింది. ఇప్పటి వరకు హైడ్రాకు అసలు చట్టబద్ధత లేనప్పుడు ఎందుకు కూల్చివేతలకు పాల్పడుతుందని కూడా విమర్శలు వచ్చాయి. అయితే నేటితో హైడ్రాకు చట్టబద్ధత రావడంతో ఇక ప్రభుత్వం కమిషన్గా ఒక గుర్తింపున్న సంస్థగా సర్వ హక్కులు కలిగి ఇకపై హైడ్రా నిబంధనలకు లోబడి రాబోయే రోజుల్లో దీనిపై మరింత సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ రాము ఫోన్ అందిస్తారు. రామారావు, ముఖ్యంగా హైడ్రా కోసం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కు గవర్నర్ వర్మ ఆమోద ముద్ర వేశారు. దీంతో ఇకపై హైడ్రా చేపట్టబోయే అన్ని రకాల కార్యక్రమాలకు చట్టబద్ధతతో పాటు రక్షణ కూడా ఉంటుందని చెప్పొచ్చు. ఈ ప్రత్యేక ఆర్డినెన్స్ ను 6 నెలల్లోపు అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టి చట్టం చేయాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. అప్పటి వరకు హైడ్రాకు గవర్నర్ ఆమోదించిన ఈ ప్రత్యేక ఆర్డినెన్స్ రక్షణగా ఉండబోతుందని చెప్పొచ్చు. ఇటీవల మంత్రివర్గ సమావేశంలో ఆ హైడ్రా ఆర్డినెన్స్ కు ఆమోదం లభించిన సంగతి తెలిసిందే. ఈ ఆర్డినెన్స్ కు సంబంధించి ఇప్పుడు గవర్నర్ ఆమోదం ముద్ర పడిందని చెప్పాలి. గ్రేటర్ హైదరాబాద్ లోని చెరువులు, కుంటలు, నాలాలకు సంబంధించిన, అట్లాగే పార్కులు, ప్రభుత్వ స్థలాలు, ప్లే గ్రౌండ్స్ సహా ప్రభుత్వ ఆస్తులన్నిటికీ రక్షించాల్సిన అవసరం ఉంది. అట్లాగే ప్రకృతి వైపరీత్యాలతో పాటు సమయంలో రక్షణ చర్యలు, భారీగా వర్షాలు సంభవించినప్పుడు ట్రాఫిక్ పోలీసులు సమన్వయం చేసుకొని క్రమబద్ధీకరించడం జరుగుతుంది. అట్లాగే అగ్నిమాపక శాఖ కూడా సేవలకు సంబంధించినవి ఎన్ఓసీల జారీ తదితర లక్ష్యాలతో జూలై 9న జీవో నెంబర్ 99 ద్వారా తెలంగాణ ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసిందని చెప్పొచ్చు. ఏది ఏమైనప్పటికీ ఇప్పటి వరకు హైడ్రా మీద చాలా కామెంట్స్ రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ గవర్నమెంట్ హైడ్రాకు సంబంధించిన ఏదైతే ఆర్డినెన్స్ ఏదైందో గవర్నర్ ఆమోద ముద్రను తెలపడంతో ఇప్పుడు హైడ్రాకు సంబంధించి కొన్ని అడ్డంకులు తొలగిపోయినాయని చెప్పొచ్చు. రామారావు. రైట్ రాము, థ్యాంక్ యూ.